కేటుగాళ్లంతా జతకట్టారు, ముఠాగా ఏర్పడ్డారు. తమ దొంగ తెలివితేటలతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి దందాకు తెరలేపారు. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఏది కావాలన్నా చిటికెలో రెడీ చేసి ఇచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రమే కాదు, అసలు ఈ దేశస్థుడే కాకపోయినా సరే పక్కా లోకల్ అనేలా ఏమాత్రం అనుమానం రాకుండా సర్టిఫికెట్స్ సిద్ధం చేసి ఇస్తున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ దందా నడుపుతున్న ఈ ముఠా గుట్టురట్టయింది. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా స్కెచ్ తో ఈ కేటుగాళ్లను పట్టుకున్నారు. ఆధార్, పాన్, బర్త్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏవి కావాలన్నా అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే కానీ పనవ్వదు. వాళ్లను వీళ్లను పట్టుకొని చేతులు తడిపి బతిమిలాడుకుంటే తప్ప సర్టిఫికెట్లు చేతికి రావు. కానీ ఓ ముఠా డాక్యుమెంట్లు ఏవీ లేకపోయినా సరే డబ్బులిస్తే చాలు క్షణాల్లో సర్టిఫికెట్లు తయారు చేసి చేతిలో పెడుతోంది. తప్పుడు డాక్యుమెంట్లతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ అడ్డాగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం, మహంకాళి పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ముఠాను పట్టుకున్నారు. సికింద్రాబాద్ కి చెందిన ఎలగం రాజ్ కుమార్ 10 ఏళ్లుగా స్థానికంగా ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతని దగ్గర రాచమల్ల విజయలక్ష్మి, పల్లవి పనిచేస్తున్నారు. వీళ్లకు తప్పుడు ఆలోచన వచ్చింది. తమకున్న పరిజ్ఞానంతో తప్పుడు ధృవపత్రాలు తయారు చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అనుకున్నారు. తమ ఆన్లైన్ సెంటర్లో పనిచేస్తున్న 2 మహిళల సహాయంతో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించాడు రాజ్ కుమార్. ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడి, ఫేక్ పాన్ కార్డులతో పాటు వీటిని ప్రూఫ్లుగా పెట్టి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. ఫేక్ ఓటర్ కార్డులతో ఆధార్ కార్డుల్లో అడ్రస్ చేంజెస్ లాంటివి చేస్తున్నారు. అధికారులకు తెలియకుండానే వాళ్ల పేర్ల మీద నకిలీ స్టాంపులు తయారు చేసి సర్టిఫికెట్లపై గ్రీన్ పెన్ తో సంతకాలు చేస్తున్నారు. వీళ్లకు మెహబూబ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మెహబూబ్ సర్వశిక్ష అభియాన్ లో కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. స్కూల్స్ లో మాత్రమే ఆధార్ కార్డుల్లో ఏవైనా మార్పులు ఉంటే చేసే అధికారం మెహబూబ్ కు ఉంది. కానీ అనధికారికంగా రాజ్ కుమార్ కు చెందిన ఆన్లైన్ సర్వీస్ సెంటర్ కి కూడా పనులు చేసి పెడుతున్నాడు మెహబూబ్. తప్పుడు ప్రూఫ్లు జత చేసి ఆధార్ కార్డుల్లో అడ్రస్లు మార్చుతున్నాడు. వీళ్లకు మరో కేటుగాడు జతయ్యాడు. పాస్పోర్ట్ ఏజెంట్ బండి శంకర్ ఆ ముఠాలో చేరాడు. పాస్పోర్ట్ కోసం తన దగ్గరికి వచ్చిన వాళ్లకి రాజ్ కుమార్ ముఠా తయారు చేసే నకిలీ సర్టిఫికేట్లను జత చేసి పాస్పోర్ట్లు ఇప్పించసాగాడు. తన వద్దకు పాస్పోర్ట్ కావాలని వస్తే చాలు, ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా సరే రోజుల వ్యవధిలో పాస్పోర్ట్లు ఇప్పించసాగాడు శంకర్. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే గిరిరాజ అనిల్ కుమార్ కూడా ఈ ముఠాలో చేరాడు. ఇతను ఫేక్ ఓటర్ కార్డులు తయారు చేసి ఇచ్చాడు. ఇలా 6 కలిసి సృష్టించని డాక్యుమెంట్లు లేవు, తయారు చేయని సర్టిఫికెట్లు లేవు. పక్కా సమాచారంతో మహంకాళి పోలీసులతో కలిసి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం ఈ ముఠా ఆట కట్టించింది. సికింద్రాబాద్ లోని ఆన్లైన్ సెంటర్ అడ్డాగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 15,000 ఓటర్ కార్డులు, 10,000 ఆధార్ కార్డులు, 50 పాస్పోర్ట్స్, 2,000 బర్త్ సర్టిఫికెట్లు, 1,500 పాన్ కార్డులు తయారు చేసినట్లు గుర్తించారు పోలీసులు. నకిలీ సర్టిఫికెట్లు జత చేసి గట్టు తన్మయశ్రీ, ఫాతిమా హకీముద్దీన్, అద్నాన్ బారూచ్వాలా, ప్రేమ్ సాగర్ రాయ్, కొయ్యల రూత్ జాన్ పాల్, అలీ అస్గర్ అనే 6 ఫేక్ పాస్పోర్ట్లు తయారు చేసిచ్చారు. మొత్తంగా తప్పుడు డాక్యుమెంట్లతో 50 పాస్పోర్ట్లు తయారు చేసి ఇచ్చింది ముఠా. నేపాల్ కి చెందిన వ్యక్తులకు కూడా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. ఫేక్ ఓటర్ ఐడి తోటి ఇతను ఈ ఆధార్ కార్డు ఒకటి తెప్పించే ప్రక్రియ చేస్తాడు. సో ఆధార్ కార్డు ఒక్కసారి వస్తే అందులో ఉండే డీటెయిల్స్ ఫేక్, బట్ ఆధార్ కార్డ్ అంటే ఎన్రోల్ అయ్యి జెన్యూన్ కార్డు వస్తుంది, కానీ డాక్యుమెంట్ దాని గురించి పెట్టింది మాత్రం క్లియర్ ఫేక్. సో అందులో డీటెయిల్స్ అన్నీ కూడా ఫేకే. సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ఫేక్ ఆధార్ కార్డ్. ఒరిజినల్ కార్డు ఒరిజినలే, ఆధార్ నుంచే వస్తుంది, కానీ డీటెయిల్స్ ఎంటైర్లీ ఆర్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్. సో ఫేక్ ఆధార్ కార్డ్ బేస్ చేసి నెక్స్ట్ అన్నిటికీ అప్లై చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే అదే ఫేక్ ఆధార్ కార్డ్ తోటి పాన్ కార్డు పొందుతాడు, అది దానికి అప్లై చేయిస్తాడు. నెక్స్ట్ వేరే బర్త్ సర్టిఫికేట్స్కి కానీ ఆర్ ఇఫ్ నాట్ పాస్పోర్ట్స్కి కూడా, అండ్ ఫైనల్ ఒరిజినల్ ఓటర్ ఐడికి కూడా తిను అప్లై చేయిస్తున్నాడు. దీనికి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. ఈ ఏజెంట్స్ సహకారంతో ఆ ఆఫీసుల్లో ఈ ప్రాసెస్ చేయడానికి దానికి హెల్ప్ చేస్తూ ఇది వచ్చేటట్టుగా చూస్తున్నాడు. ముఠాలో కీలక సభ్యుడైన ఎలగం రాజ్ కుమార్ తో సహా మహబూబ్, రాచమల్ల విజయలక్ష్మి, కూరపాటి పల్లవి, బండి శంకర్, గిరిరాజ అనిల్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ సెంటర్లో వందలాది ఫేక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కంప్యూటర్లు, ప్రింటింగ్, జిరాక్స్ మిషన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేశారు.